హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. అందరూ ఉగాది పండుగ ఎలా జరుపుకున్నారు, బాగా జరుపుకున్నారా లేదా, మీ ఇంట్లో ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారని కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆల్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా ఇంట్లో ఉగాది ఎలా జరుపుకున్నాము అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి అయితే రీచ్ అవుతూ ఉంటుంది. ఉగాది రోజు మా ఇంట్లో ఏమేమి వంట చేశాను, ఎలా గడిచిందో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా వీడియోని చూసేయండి. అంటే ఇంకా హ్యాపీ ఉగాది అనేసి చెప్తున్నాను అనమాట. అందరికీ నిన్న ఉగాది అయిపోయింది కదా, ఉగాది పండుగ అందరూ బాగా జరుపుకున్నారా? మీరు అనుకునే పనులు, మీరు అనుకునే కోరికలు అన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇక్కడైతే మాత్రంగా మా ఇంటి వెనకతల చెట్టు ఉంది కదా, మన వీడియోలు రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుస్తుంది అనమాట. ఇంకా ఇక్కడైతే మా ఇంటి ముందు వేప చెట్టు, మా ఇంటి వెనకతల మామిడి చెట్టు అనమాట. ఇంకా ఎక్కడికో దూరంగా వెళ్ళని అవసరం అయితే లేదనమాట. ఇంకా పైకి వెళ్ళి మా హస్బెండ్ అయితే మామిడికాయలు అలాగే వేప పువ్వు తెంపుకొని అయితే ఇంటికైతే వచ్చారనమాట. ఇంకా ఇక్కడైతే నేను పచ్చడి అయితే చేస్తున్నాను. ఇంకా ఉగాది పచ్చడి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. అందరూ ఒకేలాగా చేయాలని ఏమీ లేదు. అందులో వేసేవన్నీ ఐటమ్స్ ఒకటే అయి ఉండొచ్చు, కాకపోతే చేసే విధానం మాత్రంగా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. నేను ఎలా చేస్తానంటే మా అమ్మ కూడా నాలాగా చేయదు. మా అమ్మ డిఫరెంట్గా చేస్తుంది. నేను ఒకప్పుడు యూట్యూబ్లో చూసి మా ఫ్రెండ్స్ కాడ చూసి నేర్చుకున్నాను అనమాట. అప్పటి నుంచి నేను ఇదే స్టైల్లో ఉగాది పచ్చడి అయితే చేస్తాను. మా అమ్మ అయితే తురుముకొని చేస్తుంది, నేనైతే ఇలా ముక్కలు కోసుకొని చేస్తాను. మా ఇంట్లో మా పాప అయితే మాత్రంగా నేను చేసే ఉగాది పచ్చళ్ళలో జ్యూస్ అంతా తాగుతుంది అనమాట. అందుకనేసి ముక్కలు మాత్రంగా సపరేట్ చేస్తుంది, జ్యూస్ అయితే తాగుతుంది అనమాట. ఇంకా ఈ సంవత్సరం మీరు పచ్చడి తినేటప్పుడు మీకైతే ఏ టేస్ట్ తగిలింది అనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. కామెంట్ చేయండి. ఒక్కో టేస్ట్కి ఒక్కొక్క రుచి అనేది ఉంటుంది కదా, అంటే ఆ సంవత్సరం మనం ఎలా ఉంటాము, ఏ దీన్ని తీర్చుకోవాలి అనేది. ఇంకా ఇక్కడైతే మాత్రంగా మామిడికాయ ముక్కలను అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. పచ్చడి మొత్తం మనం ఎంతలో చేయాలనుకుంటున్నామో చాలామంది అయితే మట్టి కుండలో చేస్తారు. ఇంకా అలా మా సైడ్ అయితే ఏమీ లేదు. ఏదైనా ఒక కొత్త గిన్నెని తీసుకొని చేస్తారనమాట. నేను ఇలా కొత్తగా బౌల్ ఉంటే ఆ బౌల్లోకి తీసుకొని తర్వాత వెండి గిన్నెలోకి అయితే తీసుకొని ప్రసాదం పెట్టుకున్నాను అనమాట. ఇంకా వేప పువ్వు అయితే మాత్రంగా చాలా బాగుంది, చాలా మంచిగా దొరికిందనమాట. ఒకప్పుడు మేము బెంగళూరులో ఉండేటప్పుడు ఈ వేప పువ్వుని కొనుక్కునేవారం అనమాట. అందులో అసలు వేప పువ్వే ఉండేది కాదు, కానీ కొనుక్కునేవారమే. ఏదైనా సిటీల్లో ఉన్నామనుకోండి, మనకు అన్నీ దొరకాలంటే చాలా కష్టం. అదే పల్లెటూరులో కానీ విలేజెస్లో కానీ ఉన్నామనుకోండి, పక్కాగా మనకు అన్నీ న్యాచురల్గా మంచివి దొరుకుతూ ఉంటాయి. అసలు ఇంత వేప పువ్వు అయితే మాత్రంగా మేము బెంగళూరులో ఉండేటప్పుడు ఎప్పుడూ వేయలేదనమాట. 5 సంవత్సరాలు ఉన్నాము, కానీ ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ మాత్రంగా మా ఇంటి ముందే చెట్టు కాబట్టి ఎంచక్కగా అన్నీ అయితే వేసుకున్నామన్నమాట. ఇంకా పచ్చడి వచ్చేసరికల్లా నేనైతే ఎలా చేస్తాను అనేది మీరు కూడా చూసేయండి, మీకు చూస్తే తెలిసిపోద్ది. నేను అన్నీ ఒకేసారి అయితే రెడీ చేసుకోలేదు. ఆల్మోస్ట్ ఇంట్లో పని అంతా చేసి అందరం ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత దేవుడి సామాన్లు కూడా నిన్నే క్లీన్ చేసేసుకున్నాను. దేవుడి మూల అంతా క్లీన్ చేసేసుకున్నాను. అందుకని లెగ్గానే ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇంకా పచ్చడి అయితే మాత్రంగా సింపుల్గా చెప్తాను, మీరు కూడా వినేయండి. ముందుగా మామిడికాయనైతే తొక్క తీసుకొని, మీకు ఇష్టం లేకపోతే తొక్క కూడా ఉంచుకోండి. ఇంకా ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు అలాగే బెల్లం, చింతపండు గుజ్జు, ఇంకా వేప పువ్వు, సాల్టు, కొద్దిగా కారం వేసుకున్నాను. కొంతమంది మిరియాలు వేసుకుంటారు, కొంతమంది పచ్చిమిర్చి వేసుకుంటారు. ఇలా మొత్తం కలిపేసి సైన్ అయితే పెట్టేశాను అనమాట. ఎందుకంటే నేను దేవుడి మూల పువ్వులు ఇవన్నీ పెట్టేసరికల్లా, కుందులకి బొట్లు పెట్టేసరికల్లా ఇంకా బెల్లము అలాగే ఇంకా సాల్ట్ అంతా వాటర్కి అయ్యి జ్యూసీగా అవుతుంది కాబట్టి మామిడికాయ ముక్కల్లో వాటర్ కూడా వచ్చి టేస్ట్ అయితే బాగుంటుంది అనేసి ముందైతే పచ్చడి చేసి సైన్ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఇంకా దేవుడి మూలకి వెళ్ళి అయితే పువ్వులన్నీ పెట్టేసుకున్నాను అనమాట. పచ్చడి అయితే రెడీ చేసేసాను. ఇంకా అందరము ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇంకా పూజ అయితే చేసుకున్నాము. నలుగురం కలిపి పూజ అయితే చేసుకున్న తర్వాత మా బాబు అయితే అమ్మ నీకు వీడియో తీస్తాననేసి ఇక్కడ వీడియో అయితే తీస్తున్నాడు. ఇంకా సాంబ్రాణి ధూపం అయితే ఇస్తున్నాను అనమాట దేవుడికైతే మాత్రంగా. ఈ ఉగాది పండుగ మీ ఇంట్లో ఎవరు ఎలా చేసుకున్నారు, అందరూ బాగా చేసుకున్నారా లేదా అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే మాత్రంగా పూజ అంతా అయిపోయిన తర్వాత మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా ఈవినింగ్ పూట వెళ్ళటానికి అవ్వదు, నైట్ డ్యూటీ ఉంది, అందుకనేసి మార్నింగ్ అయితే మాత్రంగా టెంపుల్కి అయితే వెళ్ళాము.
ఇంకా టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికల్లా 11 అయ్యిందనమాట. నలుగురం కలిపి చిన్న వీడియో అయితే తీసుకున్నామన్నమాట స్టిక్తో అయితే మాత్రంగాను. ఇంకా పిల్లలైతే హ్యాపీ యుగాది అని చెప్తున్నారు, హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పేసి. ఇంకా వాళ్ళకి కూడాను టైం బాగా 10 అయిపోయిందనమాట. అందుకే ఆకలేసి చిరాగ్గా ఉన్నారు. ఇంకా ఇక్కడైతే వాళ్ళకి పాలు ఇచ్చేసి పాలు తాగిన తర్వాత మేమైతే టెంపుల్కి అయితే వెళ్తున్నామన్నమాట. ఇంకా ఇక్కడ టెంపుల్లో అయితే మాత్రంగా మేము వెళ్ళేసరికల్లా అయితే మాత్రం ఎక్కువగా జనాలు లేరు. ఆల్మోస్ట్ ఇంతకుముందే కొద్దిగా జనం ఉన్నారంట. మేము వచ్చేటప్పుడు చాలామంది వచ్చారు. ఇంకా మా లోపలుండే టెంపుల్కి అయితే వెళ్ళాము. అన్ని గుడిల్ని దర్శనం చేసుకున్న తర్వాత వెంకటరమణ స్వామి కాడ కూర్చొని పాప అయితే బనానా తింటుంది. అప్పటికే ఆకలేస్తుంది అంటుంది అనేసి బనానా అయితే ఇచ్చామన్నమాట. ఇంకా చెరుకు రసం అయితే తాగుతానన్నారు. లోపల ఈరోజు సంత అవుతుంది అనమాట, సండే కదా, అందుకనేసి వాళ్ళకి చెరుకు రసం అయితే ఇప్పించామన్నమాట. ఇంకా ఇంటికి వచ్చేసరికల్లా 10:30 అయిపోయిందనమాట. ఇప్పుడు ఒకవైపు అన్నం పెట్టాను పులిహోర చేద్దాము అనేసి, ఈలోపు కొద్దిగా చల్లారుతుంది అనేసి ఇంకొక వైపు అయితే బ్రేక్ఫాస్ట్ అయితే వేస్తున్నా. ఇడ్లీ పిండి ఉంది, దాంతో ఊతప్పలాగా పల్చటగా అట్లయితే వేస్తున్నాను అనమాట. నైట్ చేసిన చట్నీ ఉంది, అందుకనేసి టిఫిన్ అయితే వేసిస్తున్నాను పిల్లలకి, మా హస్బెండ్కి, నాకు నలుగురికి కలిపి ఇలా 2 అట్లు అయితే వేసాను. ఎందుకంటే మధ్యాహ్నం ఇప్పటికి ఇంత టైం అయింది కదా, మధ్యాహ్నం ఇంకేం తింటారు అనేసి, మరి ఆకలితో ఉంచకూడదు కదా అనేసి ఇక్కడైతే అట్లయితే వేస్తున్నాను అనమాట. ఇంకా టిఫిన్ అయితే వేస్తున్నాను అనమాట. ఈలోపే పిల్లలు అయితే పాపం ఆకలి అంటున్నారు. లేట్ అయిపోయింది టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికల్లా. ఇంకొక వైపు అయితే రైస్ అయితే పెట్టేశాను అనమాట. ఇంకా పులిహోర చేద్దామనేసి. ఇంకా ఇక్కడ వచ్చేసరికల్లా ఫస్ట్ అయితే ఒక కట్ వేసేసిన తర్వాత వీడియో అయితే తీయడం స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకు అంటే పిల్లలకి చాలా ఆకలి అంటున్నారు అనేసి మార్నింగ్ అయితే పాలు ఇచ్చాను. పాలతో మరి పాపం ఆకలి అయితే తీరదు కదా, అప్పటికి లేట్ అయిపోయింది. ఇలా పండగ టైం అనుకోండి, కొద్దిగా బ్రేక్ఫాస్ట్ అయితే లేట్ అయిపోద్ది అనమాట. మా పాపకైతే నిమ్మకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం. నిమ్మకాయ పచ్చడి వేసి ఇచ్చామనుకోండి ఇష్టంగా తింటుంది టిఫిన్ అయితే మాత్రంగా. ఇంకా తనకైతే పచ్చడి వేసి ఇచ్చేసాను. నిమ్మకాయ పచ్చడి వేసి ఇస్తే వెళ్ళిపోయిందనమాట. టిఫిన్ పట్టుకొని ఇంకా హాల్లో కూర్చొని తినమని చెప్తే సరే అనుకొని వెళ్ళిపోయింది. ఇంకా బాబుకి అయితే నైట్ చట్నీ చేశాను. చట్నీ ఉందనమాట, అందులోనే కొద్దిగా వాటర్ వేసేసి కలిపేసి ఇచ్చేసాను వాడికి కూడాను. ఇంకా వాడు కూడా తింటున్నాడు అనమాట. ఈలోపే మా హస్బెండ్ అయితే బయటకు వెళ్ళారు, ఏమైనా తెస్తాను అన్నారనమాట. కాకపోతే నాకు నిన్నే కదా ఫీవర్ వచ్చి తగ్గింది అని చెప్పాను. అందుకనేసి సరే బయటకు వెళ్ళిన తర్వాత ఫోన్ చేశారు. అప్పుడు ఇంకా ఏం తేవాలి అనేది అడిగారనమాట. నేను కూడా చెప్పాను. ఈలోపే పాలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాము. పాల ప్యాకెట్లు తెస్తున్నాము. మాకు డైలీ పాలు వచ్చేస్తాయి, అవసరంకి పాల ప్యాకెట్లు తెచ్చి ఉంచుకుంటానమాట. ఏదైనా పిల్లలు అడిగితే ఎక్స్ట్రా కావాలంటే. ఇంకా పిల్లల్ని అడిగాను అనమాట, సేమియా చేస్తానంటే సరే చేయి మమ్మీ అన్నారు. అందుకని పాలైతే ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసాను. ఈలోపే ఇంకా చట్నీ అయితే చాలా గట్టిగా ఉందని కొద్దిగా వాటర్ వేసేసి లూజ్గా కలుపుకున్నాను అనమాట. ఇంకా ఈ అట్ట అయిపోయిన తర్వాత మా హస్బెండ్కి కూడా టిఫిన్ అయితే వేసిచ్చేసాను. నేను టిఫిన్ వేసిచ్చే లోపున అతను కూడా బయటకు వెళ్ళి ఇంటికైతే వచ్చేసారనమాట. ఇంటికి వచ్చేసేటప్పుడు ఇంకా పన్నీర్ అయితే తెచ్చారు. మధ్యాహ్నం లంచ్లోకి పన్నీర్ చేయమన్నారనమాట. పన్నీర్ అయితే మాత్రం 2 ప్యాకెట్లు తెచ్చారు. పిల్లలకైతే మాత్రంగా ఎక్కువగా పన్నీర్ 65 చేశాను అనుకోండి, చాలా ఇష్టంగా తింటారు. పండగ పూట కదా అనేసి వాళ్ళకి నచ్చిన రెసిపీస్ అయితే చేశాను అనమాట. ఇంకా ఇక్కడైతే నేనైతే ఫస్ట్ టైం ఇంకా మామిడికాయ పులిహోర అయితే చేస్తున్నాను అనమాట. ఇప్పటికొచ్చి ఎప్పుడు చేయలేదు మామిడికాయ పులిహోర అయితే మాత్రంగా, ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ అయితే మామిడికాయ పచ్చడి అయితే చేస్తాం కదా, ఉగాది పచ్చడి. ఇంకా సగం మామిడికాయ అయితే ఉంది కదా, ఇది ఎందుకు వేస్ట్ చేయడము అనేసి ఇంకా ఇప్పుడైతే మాత్రంగా తురుముకొని అంతా సేమ్ చింతపండు బదులు మనం ఇక్కడైతే మామిడికాయ తురుము అయితే వేస్తాము, అంతే, ఇంకేమీ లేదు. అదే నిమ్మకాయ పులిహోరకి అయితే నిమ్మకాయ ఎలా వేస్తాము, ఇక్కడ మామిడికాయ పుల్లగా ఉంటుంది కాబట్టి మామిడికాయ తురుము అయితే వేస్తారనమాట. ఇలా తురుముకొని వేస్తారు, అంతే, ఇంకేంటి డిఫరెంట్ కాదు. ప్రతిదీ సేమ్ టు సేమ్ అలా అన్నీ వేయడమేని. ఇంకా రెసిపీస్ అయితే ఏమీ షూట్ చేయలేదన్నమాట. ఏమేమి వంట చేశాను అనేది మాత్రంగా చూపెట్టాను. కానీ ఇంకా ఇక్కడైతే మామిడికాయని అయితే బాగా తురుముకొని సైడ్ని అయితే పెట్టేసుకుంటున్నాను. మీ ఇంట్లో ఈరోజు స్పెషల్ ఏం చేశారండి, ఉగాది రోజు ఏ స్పెషల్ వంట చేశారు అన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. పండగ అంటే ప్రతి ఇంట్లో ఆడవాళ్ళకి చాలా ఎక్కువ పని ఉంటుంది. అలా అని మగవాళ్ళు ఖాళీగా ఉంటారని కాదు, వాళ్ళకి కూడా ఉండవలసిన పనులు అయితే ఉంటాయి. కొంతమంది హెల్ప్ చేసేవారైతే హెల్ప్ చేస్తూ ఉంటారు పక్కాగా అయితే మాత్రంగా. కాకపోతే పండగ అనేసరికల్లా ఒక 2 రకాలు ఎక్స్ట్రా వంట చేయాలని ఆడవాళ్ళకి ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో వాళ్ళందరూ పండగ పూట ఇంట్లో ఉంటారు కదా, తింటారు అని ఒక ఉద్దేశంతో ఎవరైనా చేస్తూ ఉంటారు.
ఇంకా ఈరోజైతే ఎవరెవరికి ఏమి ఇష్టమో అన్నది సింపుల్గా మెనూ అయితే చేశానమాట. ఏం చేశాను అని అంటున్నారా? ఏం చేశానంటే పిల్లలకి ఇష్టమైన పన్నీర్ 65 చేశాను. నా కోసం అనేసి పప్పు మామిడికాయ వండుకున్నాను. అందరూ తింటారనేసి ఇంకా ఇక్కడైతే పన్నీర్ గ్రేవీ కర్రీ చేశానమాట. ఇంకా రైస్ చేశాను. ఇవన్నీ చేస్తుంటగా చాలా వేడిగా ఉంది వంటగదిలో అనేసి చిన్న ఫ్యాన్ పెట్టుకొని వంట అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా మా ఆయనకి స్వీట్ అంటే చాలా ఇష్టము, అందుకనే సేమియా పాయసం అయితే చేశానమాట. ఇంకా అలాగే ఇంకేముంది మామిడికాయ పులిహోర అయితే చేశానమాట. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే ఇవేనమాట. నేను వంట చేసినది ఏమేమి చేశానో ఒకసారి చెప్తాను, మీరు కూడా వినండి. ఇంకా మామిడికాయ పులిహోర, అలాగే మామిడికాయ పప్పు కర్రీ చేసా, పన్నీర్ గ్రేవీ కర్రీ చేసా, పన్నీర్ 65 చేసా, రైస్ చేశానమాట, సేమియా పాయసము. ఇంకా మా ఇంటికి వచ్చిన వంటలు ఏంటంటే అంటే ఇరుగు పొరుగు వారు ఇచ్చుకుంటూ ఉంటాం కదా. అలాగే మా ఎదురింటి ఫ్రెండ్ అయితే సాంబారు, అలాగే బజ్జీలు, ఇంకా బొబ్బట్లు, శనగల తాలింపు తను ఇచ్చారనమాట. ఇంకా మా కిందనున్న ఆంటీ అయితే మాత్రంగా పులిహోర బూర్లు ఆవిడ చేశారు. పిల్లలైతే డ్రింక్ కావాలన్నారు, భోజనం చేసిన తర్వాత తాగుతామన్నారు, కానీ ముందే ఖాళీ చేసేసారనమాట. మీ ఇంట్లో పిల్లలు అంతేనా? కావాలి అన్నప్పుడు కాకుండా తాగుతామన్నప్పుడు కాకుండా ముందే ఖాళీ చేసేసారు మా పిల్లలైతే మాత్రం గన్ను. ఇంకా వంటలు అయితే ఏమీ రెసిపీలు అయితే కుక్ వీడియో అయితే తీయలేదు, చాలా లెంతీ అయిపోద్దని వీడియో అయితే మాత్రంగా. ఇంకా పన్నీర్ గ్రేవీ, ఇంకా ఇక్కడైతే మాత్రంగా పన్నీర్ కర్రీ అయితే చేసేసాను అనమాట. ఇది ఈరోజు మా ఇంటి వంట అనమాట. ఇంకా ఇంతటితో వంటలు అయితే అయిపోయాయి. మధ్యాహ్నం పిల్లలైతే లంచ్ అయితే చేస్తున్నారు. వాళ్ళు ఇదే ఫస్ట్ టైం కొంచెం కొంచెం పెట్టుకొని అన్నీ టేస్ట్ చేయడం అయితే మాత్రంగాను. ఇంకా మధ్యాహ్నం భోజనం చేసేసి ఇంకా సింక్లో చూడండి ఎన్ని గిన్నెలు ఉన్నాయో. ఇవన్నీ తోమాలంటే సాయంత్రానికి ఓపిక రావాలి. ఇంకా సాయంత్రం అయితే మాత్రంగా గిన్నెలన్నీ క్లీన్ చేసుకుని ఇల్లంతా క్లీన్ చేసుకుని ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బయటకు అయితే వెళ్తున్నాము. వంట పని అయితే ఏమీ లేదు, ఎందుకంటే మధ్యాహ్నం వండినవి వంటలు కొద్దిగా ఉన్నాయి. నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోద్ది అనమాట. అందుకనే ఇంకా వంట అయితే ఏమీ చేయలేదు. బయటకు ఎందుకు వెళ్తున్నాము అంటే మాత్రంగా పిల్లలకి బుక్స్ కొనడానికి అయితే వెళ్ళాము. ఆల్రెడీ బుక్స్ ఆర్డర్ ఇచ్చేసాము, రేపటి నుంచి పిల్లలకి స్కూలు, అందుకనే బుక్స్ అయితే వచ్చేసాయి అన్నారు. అవి తేడానికి అయితే వెళ్తున్నాము. నలుగురం కలిసి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా తెచ్చి అట్లయితే వేయాలన్నమాట. ఇంకా ట్యూస్డే నుంచి స్కూల్ కాబట్టి బుక్స్ అయితే పక్కాగా పెడితే సిలబస్ అయితే స్టార్ట్ చేసేస్తారు. ఇగోండి మొత్తం ఈ ఇయర్కి కావాల్సిన బుక్స్ అన్నీ కొనేసాము. పెన్సిల్, ఎరేజర్లు, షార్ప్నర్ అన్నీ కలిపి కొనేసాము అనమాట. మధ్యన షాప్కి వెళ్ళి కొన్న అవసరం ఉండదనేసి. ఈరోజు వ్లాగ్ అయితే ఇంతేనమాట. నేను ఇంతవరకే షూట్ చేశాను. మా ఉగాది రోజు మా ఇంట్లో ఎలా గడిచినది అనేది మీతో అయితే షేర్ చేసుకున్నాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో ఇంతవరకు చూసినందుకు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలామందికి అయితే రీచ్ అవుతూ ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. బాయ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.